శ్రీ అయ్యగారి వీరభద్రరావు గారి షితాబ్ ఖాన్ అనే సీతాపతి రాజు ఆయన జీవిత చరిత్ర 3వ ప్రకరణంలో ఉన్నాం. అక్కడ ఒక శాసనం దొరికింది. ఆ శాసన పాఠం చెప్తారు. శాకాబ్దంబులు తత్వదేవ ప్రజ విభు గణితములు అగు రక్త సంవత్సరాది రుధిరోద్గారి వర్షమున మాఘమాసమున శుక్లపక్షమునందు శుభగుణ సహితమగు పంచమీ భానువాదరమున మక్కమాదిత్య తుల్యుడు భోగి వంశానికి చెందినవాడు అగు చిత్తాఖాన్ లను ఉతిపతి తెలకుడు యవన పరిహృతమైనది రమ్యమైందైన ఏకోపల అనే రాజధానిని నిర్మించాడు. ఏ దేవుడు ఉన్నతములైన జటల యొక్క విదలంపు వలన పుట్టిన వేగం చేత కులపర్వతాలు ఆకాశంలో ఎగరగొట్టబడ్డాయి. అలాంటి స్తంభాలలాగా స్థిరత్వాన్ని పొందాయి. గజాదులు కూడా దివ్యమని కాటిన పరస్పరము ఆలింగనం చేసుకున్నాయు. మధుర భూవిసితమైన అలాంటి వరాహస్వానికి నమస్కారం. యమునా సంసర్గం చేత స్వరనది అయిన గంగానది చేకూరిన శోభా విశేషాన్ని కాళికా సంగం చేత తనకు లభించిన దేహకాంతితో తిరస్కరించుతున్నట్టి ఆనంద అమృత సాగరంలో సదా వర్తించేవాడవటం చేత వియోగ వ్యధ ఏమాత్రం చవి చూడనట్టి స్వయంభువైన శివుడు సకలాభీష్టాలు ఇవ్వుగాక. ఎవని గండస్థలం అనేటువంటి పర్వతాల నుండి జారెడు 2 పదధారలు మేరు పర్వతంలో ప్రవహించు గంగా నదితో కలిసి త్రివేణి అవుతూ స్వర్గలోకాన్ని పవిత్రంగా ప్రయాగ తీర్థంతో సమంగా చేస్తున్నదు. అలాంటి భక్తానుగ్రహ జగత్ గజభక్తుడు దయార్ద్ర దృష్టి ప్రసరించుగాక. భోగి అనే ఒక వంశంలో పరమ మధుడైన దక్షిణాభక్తుడు పురాధిపతి అయిన పరిమార్చినట్టు పరసైన్యానికి అది భయంకరమై జయింపరాటి పరాక్రమశాలి అయినట్టు వీరాధి వీరుల చేత ధానుష్కుల చేత చామరా వీచబడుతూ సేవలు పొందుతున్న నాగనాయధేయుడైన ఒక నాయకేంద్రుడు ఉన్నాడు. అతనికి రాజులలో సుపరిచుడైనట్టి బలశాలి అయిన బంధుపూజ్యుడైన మానయ మామధేయుడైన పుత్రుడు దట్టమైన బాణపాతంతో శక్తి లక్ష్యమైన కొట్టగల ఎలాంటి లక్ష్యమైన కొట్టగల నేర్పరి అతడు ద్వంద్వ యుద్ధంలో వీర ప్రతిభటుల తునుమాడి అనుచరుల చేసే సన్మానం పొంది విష్ణుమూర్తికి లక్ష్మీదేవిలాగా సమస్త మంగళాలకు నెలవైన సంపదలకు నిలయమైన రాజులకు మంగళదాయకమైన అయిన గౌరాంబ అను భార్యారత్నము. ఆమె ఈశ్వరుడికి గౌరిలాగా లోక విదిత పాతివ్రత్యం కలది. కవుల చేత వీరమాతని పొగడబడింది అయి ఉండదు. రత్న ఖచ్చితాలైన వైడూర్య రత్నాల ఆ గౌరవాలలో మానవీయ నాయకుడి అనేక మంది పుత్రుడు జన్మి. వారిలో పితామహుడనే సీతాపఖాననే రాజు అనేక రాజులతే ఆదరింపబడుతూ ప్రశంసాపాత్రుడై చక్కని దేహకాంతి గలవాడై చాలా మనోహరంగా ఉన్నాడు. వాడి అంతఃపురం రత్నాంబరాలంకృతమై నందనవనాన్ని మరిపిస్తుంది. అక్కడ ఉండే వేణువు వాయువు చేత పూరింపబడి గంధర్వ స్వర భేదాన్ని అందుకొని ఈ చిత్తఖాన్ అనేటువంటి భూమండలాఖండుడని గానం చేస్తున్నాయి. ఖడ్గాధ్యాయుధ హతులైన శత్రుదేహాల నుండి ప్రవహించే రక్తనదుడు విజయలక్ష్మి దాటి వీర చూడామణి చిత్తఖానుడి ఎడ ప్రణయ భరితమై అభిసారికలాగా అంటే ప్రియుణ్ణి వెతుక్కోవడానికి వెళ్ళి ప్రియురాలి వలె అతని వెంబడించి వీరశిఖామణి అయిన సీతాపఖాన్ తేజోరత్నం యొక్క కాంతి ఈ లోకం అతిక్రమించి లోకాలోకాన్ని చేరినట్లో తరమబడి శత్రువుల అవిశేష చీకటి ఏర్పరుచుటే వింత కదా.
పార్థునిలాగా చండ కోదండ విద్యాపారగుడైన ఇతని కీర్తి భూమిలోకంలో భూలోకమంతటా వ్యాపించి జయశీలుడు బలశాలి సితాపకాన్ యొక్క బాణాలు లెక్కగట్టుకొని గరుత్మంతుల్లాగా తిరిగిన శత్రురాజులను రాజభ్రష్టులను కావించాయి. కుండలాలంకుతులైన శిరస్సులను పాదాక్రాంతాలైనట్టు చేస్తారు. రాజకులశేఖరుడైన సిత్తపాఖాన్ షడ్గం ఖడ్గం శత్రుమస్తకాలను ఆ నరకడంలో రక్త నదులు ప్రవహిస్తాయి. అలాంటి జనభయంకరమైన రక్తాన్ని పానం చేస్తూ మరించిన భేతాళుడికి అతని కీర్తిని అస్పష్ట ఉచ్చారణతో కీర్తిస్తోంది. రాజలలాముడైన అసిత్తఖాన్ నిండు మేను అనేటువంటి ఖడ్గధారాపాతం వల్ల కుల పర్వతాకారంలో శత్రువర్గం విదలిస్తూ వాళ్ళ మద గజాలు నేల కూలుస్తూ భయోత్పాదాంచేత కంపం కలిగిస్తూ అయా జయశీలుడైన సిద్ధాపకానుడి యొక్క ఖడ్గధార యుద్ధాల్లో శత్రువులకు కాలమృత్యువా అన్నట్టు అనిపిస్తుంది. ఆ రాజు ముఖం ఖడితారు మణి ఖడితారు వారి సౌధ సోపానాలచే భ్రాంతితో స్వర్గ సోపానాలను అధిరోహిస్తూ అది తమది కావే అని అనుమానపడుతున్నాయి. ఆ సిత్తఖాను మందర పర్వతం వంటి ఖడ్గంతో సంక్షోభితమైన శత్రురాజని జలధియను ఉద్భవించిన జయలకి ఇతర రాజసమూహాలని కాదని అతన్నే వరించింది. రణరంగంలో కోపావేశంతో మ్రోగింపబడి ధనుష్టంకారం చేత ఉద్రిక్తమై కామోపహతమైన భూత సర్గం చేత స్తుతింపబడుతను చిత్తఖానుడు వీరలక్ష్మిని జుట్టి పట్టి లాగుకుంటున్నారు. అది భయంకరమైన రణరంగంలో భూమి ఆకాశాలలో నింపి వేస్తున్న అతని బాణహాత్పాదమని ధారావృష్టితో శత్రు భార్యల నేత్ర పద్మాలు ముకుళితములయ్య కనుక అట్టి చిత్తఖానుడే రాజశబ్దవాచ్యుడై